ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండున ఇల్లంతయు నిండెను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనము. పెంతెకోస్తు దినంన దేవుడు పరలోకం నుండి నూతన గాలిని పంపాడు. పరిశుద్ధాత్ముడు గాలి కాదు, కానీ ఆయన శక్తి వేగంగా వీచే బలమైన గాలిగా పోల్చబడింది. మొదటిగా అపోస్తుల పైన గాలి, తర్వాత అగ్ని వచ్చింది. తద్వారా అక్కడి వారంతా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అన్య భాషలు మాట్లాడారు. నీవు నేను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఒక స్పష్టమైన రుజువును మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు మనలో రూపాంతరాన్ని తీసుకొస్తాడు. మనమే మాత్రం ఇంతకు ముందున్నట్లు ఉండము. మనలో అనేక పనులు ప్రారంభమవుతాయి. పరిశుద్ధాత్మలో నేను బాప్తిసం పొందిన తర్వాత పూర్తిగా నా జీవన సరళి మారి ఇంతకు ముందు ఉన్నట్టు లేక ఇప్పుడు చాలా ఊహించనంత మార్పు చూశాను. ఇప్పుడు యేసు ప్రభుని, ఆయన వాక్యాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను. ఆయన ఆత్మ కొరకు ఇంకా తృష్ణకొని ఉన్నాను. ప్రార్థన. యేసు ప్రభువా, నీవు సమరయ స్త్రీతో ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పిగొనుడని నువ్వు చెప్పిన ఆ జీవజలం నాకు కావాలి. ప్రభువా, ఈ భూలోక విషయాలు నాకేమాత్రం తృప్తినివ్వవు. నీవే నా సమృద్ధి, నీవే నా ఆనందం, ఎప్పటికీ నీవే నా ప్రభుడవు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.